ఇక తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సూర్యాపేట జిల్లా నాగారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట జిల్లాలో తొలిదశ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? రాము, సునీత, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అంతా కూడా 4 గంటలుగా నిరాఘాటం కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలో ఈ సమయానికి 70% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు తెలుపుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో 69%, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 75% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. మరొక 2 గంటల సమయం మాత్రమే ఉంది. 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈ 2 గంటల్లో మరొక 20% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పోయినసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 95% పోలింగ్ నమోదైంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఈసారి కూడా 90%కి మించి పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. పల్లె ఓటర్లు అయితే తమ చైతన్యం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామ స్థాయిలో వ్యక్తిగతంగా రాజకీయాలు నడుస్తాయి కాబట్టి చాలా లోతుగా ఓటర్లందరినీ కూడా కలిసి అభ్యర్థిస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేలాగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేయడం, పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఓటర్లను అభ్యర్థిస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ నమోదవుతుంది. పల్లెపూర్ అంతా కూడా చాలా ఆసక్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సగటున 71% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 70% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో కూడా 72% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చెదురు ముదురు ఘటనలు మినహా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా 4 గంటలుగా నిరాఘాటంగా నడుస్తూ ఉంది. అయితే చాలా గ్రామంలో ఓటర్ స్లిప్ల పంపిణీ అనేది సరిగా జరగలేదు. చాలామంది బ్రతుకుదేరి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఓటేయడానికి సొంత ఊరుకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళకు ఓటర్ స్లిప్లు అందలేనటువంటి కొన్ని ఆరోపణలు అక్కడక్కడ వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు చాలా మారుమూల తండాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఆ పోలింగ్ కేంద్రాల్లో కంపార్ట్మెంట్లో సరిగా విద్యుత్ సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా లేక ఓటు వేసే క్రమంలో వృద్ధులు, అదేవిధంగా చూపు మందగించినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అత్యంత ప్రధానంగా ఏదైతే బ్యాలెట్ పేపర్లో గుర్తుల ముద్రణ ఉంటుంది కదా, ఆ ముద్రణకు సంబంధించి ఏదైతే అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ గుర్తులు అక్కడ ముద్రించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా చోట్ల కనిపించింది. ఒక ఊరిలో 5గురు మాత్రమే అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్ పేపర్లో మాత్రం 10 మంది సంబంధించినటువంటి గుర్తులు అక్కడ ముద్రించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ముందస్తుగానే ఈ బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరిగింది కాబట్టి అప్పటికప్పుడు మనం మార్చలేం కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోయామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీ గుర్తులు ఎక్కడ కూడా మనకు కనపడవు. కేవలం ఎన్నికల సంఘం గుర్తించినటువంటి వివిధ రకాల గుర్తులు ఇక్కడ కేటాయించారు. గౌన్ గుర్తు, అదేవిధంగా ఉంగరం, కత్తెర, అదేవిధంగా పొయ్యి గుర్తు, ఉయ్యాల గుర్తు, ఇలాంటి గుర్తులు ఇక్కడ కేటాయించారు. వాళ్ళు నచ్చినటువంటి అభ్యర్థులకు ఆయా పార్టీలు బలపరిచాయి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తులు అక్కడ కేటాయించడం జరిగింది. మొత్తంగా అయితే నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 71% పోలింగ్ నమోదైంది. మరొక 2 గంటల సమయం ఉంది. ఈ 2 గంటల్లో మరొక 20% పైన పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందల్ ఇప్పటికే జాజిరెడ్డిగూడెం, అరవపల్లి మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నల్గొండ జిల్లాలో కూడా కలెక్టర్ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అక్కడ పర్యటన చేస్తూ ఎన్నికల సరళిని కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. పల్లె ఓటర్లు అయితే చైతన్యాన్ని మనం చూపారు. ఉదయాన్నే వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్తారు కాబట్టి ఉదయాన్నే 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి ఉదయం 2 గంటల్లోనే భారీగా పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరొక 2 గంటలు మాత్రం సమయం ఉంది. ఇక 1 గంటకు ఒక పోలింగ్ అనేది పూర్తవుతుంది. గంట విరామం ఉంటుంది. ఆ గంట విరామం తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తున్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. నిన్న వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చే సమయానికే పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని, కౌంటింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని ఒకేసారి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి నడుస్తూ ఉంది. కౌంటింగ్ సంబంధించి ఒక ప్రత్యేక హాల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. వార్డుల వారిగా జరిగినటువంటి ఈ పోలింగ్ ఏదైతే బ్యాలెట్ బాక్స్ అన్నిటి కూడా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి వాటన్నిటిని కూడా కౌంటింగ్ హాల్కి తీసుకెళ్లి అక్కడ 2 గంటలకు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేసి వార్డుల వారిగా కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. మొదటగా ఒక గ్రామంలో 10 వార్డులు ఉంటే 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొదటగా ఒక్కొక్క వార్డులకు సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 10 వార్డులు ఉంటే 10 రౌండ్లలో కౌంటింగ్ అనేది జరుపుతారు. మొదటగా వార్డుకు సంబంధించినటువంటి సభ్యుల కౌంటింగ్ అనేది ఇక్కడ మొదలవుతుంది. ఒక్కొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత చివరగా సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అంటే సాయంత్రం 5-6 గంటలలోపు అన్ని గ్రామాల్లో కూడా సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ వస్తాయి. ఆ తర్వాత ఎన్నికైనటువంటి వార్డులోని ఒక హాల్లో కూర్చోబెట్టి వారు చేతులెత్తే విధానం ద్వారా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇక్కడ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 653 గ్రామ పంచాయతీలు ఈరోజు
మొదటి విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5,500 వార్డులో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక 100 గ్రామాల వరకు కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఇక రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 14వ తారీఖు జరుగుతాయి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 17వ తారీఖున జరుగుతాయి. మొత్తంగా 3 విడతల్లో నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరొక 2 గంటల్లో పోలింగ్ అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. 1 గంటకు పోలింగ్ అంతా కూడా పూర్తవుతుంది. 1 గంట గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ వేళ ఎలాంటి ఘర్షణ తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి అలజలు తలెత్తకుండా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం చుట్టూ, కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు ఏఎస్ఐ, ఎస్ఐతో కూడినటువంటి బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.